ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 2వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. అదచ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలా అదత్యమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ శ్లోకం యొక్క భావము ఏమనగా, సంసార వృక్షం యొక్క కొమ్మలు క్రిందికి పైకి విస్తరించి ఉన్నాయి. ఈ కొమ్మలు విషయములు అనేది చిగుళ్లతోనూ 3 గుణములతోనూ వృద్ధి చెందుతాయి. కర్మలతో పెనవేసుకున్న దాని వేళ్ళు క్రింద మనుష్యలోకంలోకి విస్తరిస్తూ పోతున్నాయి. ఈ శ్లోకములో రూపక అలంకారము చాలా గొప్పగా వర్ణింపబడుతున్నది. ప్రపంచము లేదా సంసార వృక్షమును చెట్టుతో పోల్చి చెప్పబడుతున్నది. అధచ్చోర్ధ్వం అనగా క్రిందికి పైకి అని అర్థము. క్రిందికి పైకి కొమ్మలు అనగా మనము క్రిమి కీటకాదుల నుండి అనగా చిన్న జీవుల నుండి దైవీ భావము మరియు పరబ్రహ్మము వరకు ఉత్తరోత్తర పైకి వెళ్ళవలసి ఉన్నది. విషయ ప్రవాల అనగా వస్తు విషయములను లేత చిగుళ్లతో పోల్చడం జరిగింది. ఈ లేత చిగుళ్ళు చాలా అందంగా మెత్తగా ఉంటాయి. తర్వాత కాలక్రమంలో ఇవి ఆకులు కొమ్మలుగా మారతాయి, అంటే చాలా గట్టిగా మారతాయి. దీనిని పరిశీలించి చూస్తే విషయ వస్తువులు మొట్టమొదట మనలను అందంగా ఉండి ఆకర్షిస్తాయి. తర్వాత వాటికి మనం బందీలైపోయినప్పుడు అవి చాలా గట్టిగా మనల్ని ఈ కర్మలలో బంధిస్తాయి అని అర్థం చేసుకొనవలెను. మనుష్యలోకే అనగా ఈ మానవ లోకంలో మాత్రమే కర్మలు చేయుటకు అధికారం ఉన్నది. అందువలన బంధమునకు కానీ మోక్షమునకు కానీ మానవ జన్మలోనే అవకాశము ఉంటుంది. అధచోర్ధ్వం అనగా క్రింద పైన, క్రింద లోకాలలో పైన లోకాలలో అవి కర్మ యొక్క ఫలితాలను అనుభవించే భోగాలకు మాత్రమే ఉంటాయి, కానీ మోక్షానికి బంధానికి అవి కారణము కావు. అధలోకము అనగా క్రిమికీటకాదుల లోకాలు, చిన్న జంతువుల లోకాలు, అక్కడ వాటికి జ్ఞానము ఉండదు. ఊర్ధ్వము అనగా ఈ అన్ని మానవ లోకం కంటే పైనుండే లోకాలు, అక్కడ కూడా పుణ్యాలను అనుభవిస్తారే కానీ కొత్తగా మోక్షం అనేది అక్కడ కూడా సాధించలేము. ఈ విధముగా మనము యథాతథ అర్థము తీసుకొనకుండా వాటిలోని నిగూఢ అర్థాన్ని, ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకొనవలసిన అవసరం ఉన్నది. దీనిని ఇంగ్లీష్లో మిస్టిసిజం అని అంటారు. ఈ సంసార వృక్షము కొన్ని జన్మలుగా బలపడిపోయి విస్తరించి ఉంది. అందువలన పదునైన గొప్ప జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే దీనిని మనము నరికి మోక్షమును పొందగలము. మామూలుగా మనము పరిశీలించి చూస్తే ఒక వ్యక్తిలోనైనా లేదా సమాజము లేదా ప్రపంచంలోనైనా జీవన ప్రవాహము ఒక్కొక్కసారి చాలా గొప్పగా ఉన్నత భావాల వైపు, మరి ఒక్కొక్కసారి అధమమైనటువంటి నీచమైనటువంటి పశువృత్తి వైపుకు సాగడం మనము గమనిస్తూ ఉంటాము. చెట్టు మీద కనుపుల వద్ద కొత్త కొమ్మలు రెమ్మలు విస్తరించడం మనము చూస్తూ ఉంటాము. అదేవిధముగా ఈ సంసార వృక్షంలో విషయ వస్తువులు కొత్త కొత్త కనుపులు, కొత్త కొత్త
కర్మలను బంధాలను కలిగిస్తుంటాయి. పరమాత్మ అనే తల్లి వేరు కదలకుండా తాగుకొని ఉంటుంది. కానీ ఈ కర్మలు బంధాలు అనేటువంటి పిల్లవేర్లు విస్తరించిపోతూ అల్లుకొని పోతూ ఈ సంసార వృక్షములకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అటువంటి దానిని వివేకము వైరాగ్యము అనేటటువంటి జ్ఞాన ఖడ్గంతో మనము ఛేదించవలసి ఉన్నది. ఈ శ్లోకం అంతా విన్న తర్వాత మనము రావి చెట్టును ఒక దైవతాంశముగా భావించి రావి చెట్టు వేళ్ళకు కానీ ఆకులకు కానీ కొమ్మలకు కానీ పసుపు కుంకుమలు పూసి పూజలు చేయవలసిన అవసరం లేదు. జ్ఞానము పొంది సంసారము నుండి మనము వివేక వైరాగ్యములతో బంధమును పోగొట్టుకోనవలసిన అవసరము ఉన్నది. శుభం భూయాత్.